నమస్తే, నేను మీ శైలజ. ఈరోజు మరో కొత్త కథనంతో మీ ముందుకు వచ్చేసింది మా తెలంగాణ టీం. కుత్బుల్లాపూర్లో కుక్కల బారి నుండి తమ ప్రాణాలను కాపాడండి అంటూ చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సంగతి మనందరికీ తెలిసిందే. పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని కోంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పలు కాలనీలకు చెందిన చిన్నారులు. ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ప్రజలు బయటికి రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి బారి నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారులు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. నిజానికి ఈ వార్త చూసిన వారంతా ఇది సమస్యే, కానీ అంత పెద్ద సమస్య కాకపోవచ్చు అని, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఊరుకుంటున్నారు. వీధి కుక్కల బారిన పడి ఎలాంటి దారుణాలు జరిగాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే వీధి కుక్కల దాడిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. భారతీయ నగరాల్లో వీధి కుక్కల దాడుల వల్ల ప్రస్తుతం పిల్లలు మరియు వృద్ధులకు ప్రమాదకరంగా మారింది. ప్రపంచంలో మొత్తం రెబీస్ మరణాల్లో 36% భారతదేశంలోనే ఉన్నాయి. రెబీస్ మరణాల అత్యధిక కేసులతో పాటు ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో వీధి కుక్కలు కూడా భారతదేశంలోనే ఉన్నాయి. చాలా రెబీస్ మరణాలు నివేదించబడలేదు. యానిమల్ బర్త్ కంట్రోల్ నియమాలు 2001కి అనుగుణంగా వీధి కుక్కలను చంపకూడదు, స్టెరిలైజ్ మాత్రమే చేస్తారు. భారతదేశంలో చిన్నపిల్లలను వీధి కుక్కలు కర్చి తీవ్రంగా గాయపరిచి చంపుతున్నాయి. చాలామంది తమ ప్రాంతంలో వీధి కుక్కల దాడులు సర్వసాధారణమని, కుక్క కాటును తగ్గించుకునేందుకు మున్సిపాలిటీ అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని నమ్ముతున్నారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసేందుకు మున్సిపాలిటీల వద్ద నిధులు లేకపోవటం లేదా ఇంకా ఏదైనా కారణం కావచ్చు. మన దేశంలో బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యాధికి 3వ అతిపెద్ద కారణం వీధి కుక్క కాటు అని కనుగొంది. ఉత్తరప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో కుక్క కాటు ఎక్కువగా ఉంది. వీధి కుక్కలను రక్షించేందుకు 2001లో రూపొందించిన చట్టం వల్ల వీధి కుక్కల సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది. విచ్చలవిడి కుక్కలు పిచ్చిగా గాయపడవచ్చు, ఆకలితో ఉండవచ్చు, గాయపడవచ్చు లేదా ఆతృతగా ఉండవచ్చు, లేదా వాటి కుక్క పిల్లలను రక్షించుకోవచ్చు. అటువంటి సందర్భాలలో కుక్కలు రెచ్చగొట్టబడినా లేదా ముప్పుగా భావించినా దాడి చేయవచ్చు అని సర్వేలు కొన్ని చెప్తున్నాయి. వీధి కుక్కలు తమ పశువులను చంపుతున్నాయని భారతీయ రైతులు ఫిర్యాదు చేశారు. కానీ రైతులకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు అని కొన్ని అధ్యయనాలు చెప్పుకొచ్చాయి. అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పరిశోధకులు భారతదేశంలోని వాటి పరిసరాలపై వీధి కుక్కల ప్రభావం గురించి అధ్యయనం చేశారు. గోల్డెన్ లంగర్, గ్రేట్ ఇండియన్ బాస్టర్డ్ మరియు గ్రీన్ తాబేళ్లు రక్షిత ప్రాంతాలలో కుక్కలచే దాడి చేయబడ్డాయి. భారతదేశం అంతటా కుక్కలు పర్యావరణ వ్యవస్థ మరియు అంతరించిపోతున్న జాతులకు ముప్పు అని ఇతర పరిశోధనలు కూడా కనుగొన్నాయి. కుక్కలు కాశ్మీర్లో అంతరించిపోతున్నా అవి దాడి చేస్తూనే ఉన్నాయి. నక్కలను, గొప్ప భారతీయ బాస్టర్డ్ పక్షులను, అడవి గాడిద, గజేల్, నీల్గాయ్, బ్లాక్ బక్ జింకలను ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అభయారణ్యాలలో కుక్కలు దాడి చేసి చంపుతున్నాయి. మునుపటి అధ్యయనాలు పెంపుడు కుక్కలు 118 జాతుల జంతువులను ప్రమాదంలో పడేశాయి మరియు ప్రపంచవ్యాప్తంగా 11 సామూహిక విలుప్తాలకు కారణమయ్యాయి. పెంపుడు కుక్కలను దూకుడు క్షీరద మాంసాహారులుగా పరిగణిస్తారు. మున్నారు, మరయూర్లోని అటవీ ప్రాంతాల్లో మురిగే జింకలు, సాంబార్ జింకలు, మచ్చల జింకలు, అడవి పులులు, చిరుత పులులను వీధి కుక్కలు చంపేశాయి. రాజస్థాన్లో అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బాస్టర్డ్ పక్షులను చంపి వాటి గుడ్లను, చివరకు చిన్న పిల్లలను, వృద్ధులను కూడా కర్చి చంపుతున్నాయి.
ఇలా చూసుకున్నట్లయితే వీధి కుక్కల నుండి పెద్ద ముప్పును ఎదుర్కొంటున్నామనే చెప్పుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో కుక్కలు బ్లూ షిఫ్, రెడ్ ఫాండా, కస్తూరి జింక, ఎర్ర నక్కలు, విసెల్స్, మార్టెన్స్, పీకా మరియు మర్మోట్ల వంటి స్థానిక వన్యప్రాణులకు ముప్పుగా ఉన్నాయి. ఫెరల్ డాగ్స్ పర్యావరణ వ్యవస్థకు ముప్పు అని హిమాచల్ ప్రభుత్వం పేర్కొంది. హర్యానాలోని హిసార్లో 5 ఏళ్లలో 78% వన్యప్రాణులను వీధి కుక్కలు చంపేశాయి. వీధి కుక్కల బెడదను అంతం చేయటానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది. చూశారు కదా మనం ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నామో. మరి వేచి చూద్దాం మన ప్రభుత్వం ఇప్పటికైనా చిన్నారుల పట్ల వీధి కుక్కల సమస్యకు ఎటువంటి పరిష్కారం చూపుతుందో. మరో కొత్త కథనంతో మీ ముందుకొస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ మా తెలంగాణ.